ప్రియమైన మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో ఇంటి యజమానుడు మరియు అతని ద్రాక్ష తోటకు సంబంధించిన ఉపమానమును గూర్చి మరియు పెండ్లి విందుకు సంబంధించిన ఉపమానమును గూర్చి మనము తెలుసుకోబోతున్నాం. ఇక శ్రద్ధగా ఆ విషయాలను తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుండి 22వ అధ్యాయము 46వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ముందుగా ఇంటి యజమాని మరియు అతని ద్రాక్ష తోట ఉపమానాన్ని గురించి గమనిద్దాం. ఈ ఉపమానంలో ఇంటి యజమాని తండ్రి అయిన దేవుణ్ణి మరియు కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తును సూచిస్తారు. ఇక మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుండి 38 వచనాలను గమనిద్దాం. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసుల నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుణ్ణి సన్మానించెదరనుకొని తన కుమారుణ్ణి వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుణ్ణి చూచి, ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని. ప్రియులారా, మన ప్రభువు ఇప్పటి వరకు చెప్పిన ఉపమానాల్లో ఇది అత్యంత సూటిగా చెప్పబడింది. మత నాయకులకు ఆయన ఇచ్చిన చివరి హెచ్చరిక ఇదే. దేవుని కుమారునితో వారు ఏమి చేయబోతున్నారు, వారి హృదయాల్లో ఏముందో ఆయన ఇప్పుడే వారికి తెలియజేస్తున్నాడు. ఇక 39వ వచనాన్ని మనం గమనిద్దాం. అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. ప్రియులారా, ఈ విషయము ఆ మనుషులకు ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది. ఇక 40-41 వచనాలను గమనిద్దాం. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు ఇక్కడ తనను తాను పోల్చుకోవడానికి ఆ రాయి ఉపమానం నిమిత్తము ఆయన వారిని తిరిగి పాత నిబంధన వైపుకు పంపుతున్నాడు. 42-43 వచనాలను మనం గమనిద్దాం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువు పరలోక రాజ్యం అనే పదాన్ని దేవుని రాజ్యముగా మార్చడాన్ని మనము గమనించాలి. అన్యజనులను మరియు తన వద్దకు వచ్చు వారినందరినీ చేర్చుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నందున ఆయన ఈ విస్తృతమైన పదాన్ని ఉపయోగిస్తున్నాడని నేను భావిస్తున్నాను. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడును అంటే అది యూదుల నుండి తీసివేయబడి సంఘానికి ఇవ్వబడుతుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము సెలవిస్తున్నది ఏమిటంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆ పరిశుద్ధ జనము ఈ సంఘమే. ఇక మనము 44వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వాని నలిచేయుననెను. ఈ రాతి మీద పడువాడు
తునకలైపోవును అనే మాట క్రీస్తు యొక్క మొదటి రాకడకు సంబంధించింది. సంఘము నిర్మించబడిన ఆ బండ ఆయనే. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. ప్రియులారా, ఆ రాయి మీద పడడం అంటే ఈ కృపాయుగములో రక్షణ నిమిత్తము క్రీస్తు వద్దకు రావడం. క్రీస్తును తిరస్కరించడం అంటే దానియేలు ప్రవచించిన తీర్పు సమయంలో ఆ రాయే వారిపై పడడం. ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించిన విషయం. ఇక 45వ వచనాన్ని మనము గమనిద్దాం. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి, ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో వారికి తెలుసు. దురదృష్టవశాత్తు మన కాలంలో చాలామందికి, ముఖ్యంగా సంఘంలో ఉన్నవారికి ఆ మాటలు తమకు కూడా వర్తిస్తాయని అర్థం కావడం లేదు. ఇక 46వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనుక వారికి భయపడిరి. యేసు మరణించాలని మత నాయకులు నిర్ణయించుకున్నప్పటికీ వారు ఆయనను బంధించడానికి ప్రయత్నించినప్పుడు ఆయనను దేవుని ప్రవక్తగా భావించిన జన సమూహాలకు భయపడ్డారు. ఇప్పుడు మనము 22వ అధ్యాయంకి వస్తున్నాం. మన ముందున్న ఈ అధ్యాయము మత నాయకులతో మన ప్రభువు జరుపుతున్న వాదోపవాదాలను కొనసాగిస్తుంది. వివాహ విందు ఏర్పాటు చేసిన ఒక రాజు గురించిన ఉపమానాన్ని ఆయన మొదట వారికి బోధించాడు. మీరు మరియు నేను జీవిస్తున్న ఈ కాలానికి సంబంధించి యేసు బోధించిన అత్యంత గొప్ప ఉపమానాల్లో ఇది ఒకటి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం, యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. ఇక్కడ తిరిగి అనే పదాన్ని గమనించండి. ఈ చిన్న పదము మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనంలో ప్రస్తావించబడిన ప్రధాన యాజకులను మరియు పెద్దలను ఉద్దేశించి యేసు ఇంకా మాట్లాడుతున్నాడని సూచిస్తుంది. ఇక 2వ వచనాన్ని గమనిద్దాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ప్రియులారా, స్పష్టంగా చెప్పాలంటే ఒక రాజు అంటే తండ్రి అయిన దేవుడు, మరియు ఆయన కుమారుడు అంటే ప్రభువైన యేసు. గత 2 ఉపమానాల్లో ఆయన ఉపయోగించిన దేవుని రాజ్యము అనే పదానికి బదులుగా ఇక్కడ ఆయన పరలోక రాజ్యం అనే పదాన్ని ఉపయోగించడాన్ని గమనించాలి. ఈ ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని ఉపమానాలకు సమాంతరంగా ఉంటుంది. అయితే మత్తయి సువార్త 13లో మనం చూసినట్లుగా ఈ యుగము ముగింపుపై కాకుండా ఈ యుగము ఎలా మరియు ఎందుకు ప్రారంభమైందనే విషయంపై ఇక్కడ ప్రధానంగా దృష్టి సారించబడింది. ఇక మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఆయన విందుకు ఆహ్వానించబడిన వారిని పిలవడానికి తన సేవకులను పంపాడు. ఇంతకీ ఎవరు ఆహ్వానించబడ్డారు? ఇశ్రాయేలు వంశానికి చెందిన తప్పిపోయిన గొర్రెలు. మన ప్రభువు తన అపోస్తులను వారి వద్దకే పంపాడని మీకు గుర్తుండే ఉంటుంది. ఇక 4వ వచనాన్ని మనం గమనిద్దాం. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ ఇంతకీ వారి స్పందన ఎలా ఉంది? మత్తయి సువార్త 22వ అధ్యాయము 5-6 వచనాలు. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ప్రియులరా, ఇది దేవుని ఆహ్వానాన్ని ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించిన సంఘటనను సూచిస్తుంది. వారు ప్రభువైన యేసుతో సహా ఆయన పంపిన ప్రవక్తలను కూడా చంపివేశారు. ఇక మత్తయి సువార్త 22:7వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. ఇది నిస్సందేహంగా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమన్ సేనాధిపతి టైటస్ చేతిలో యెరూషలేము నగరము నాశనం కావడాన్ని సూచిస్తుంది. ఇక 8వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ
పిలువబడిన వారు పాత్రులు కారు. ఇప్పుడు మనము ఆహ్వానించే పద్ధతిలో మరియు విధానములో ఒక స్పష్టమైన మార్పును గమనిస్తాం. ఇది మనము ప్రస్తుతము జీవిస్తున్న యుగాన్ని సూచిస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 9-10 వచనాలు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో గమనించండి. 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి. ప్రియులారా, ఇంతకీ పెండ్లి వస్త్రం అంటే ఏమిటి? రాజు యొక్క ఆహ్వానము అందరికీ వర్తిస్తుంది, కానీ రాజు నిర్దేశించిన నియమాలను పాటించకుండా విందుకు హాజరైతే మాత్రము ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ పెండ్లి వస్త్రమే క్రీస్తు నీతి. రక్షణ పొందడానికి ఇది అత్యంత ఆవశ్యకం. క్రీస్తును విశ్వసించే వారందరికీ ఇది అనుగ్రహించబడుతుంది. ఈ ఆరోపించబడిన నీతి గురించి అపోస్తులుడైన పౌలు రోమా పత్రిక 3వ అధ్యాయము 21-22 వచనాల్లో ఈ విధంగా ప్రస్తావించాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించి ఉండాలి. ఇక మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. వాడు మౌని అయి ఉండెను అనే మాటను మీరు గమనించారా? క్రీస్తును అంగీకరించాల్సిన అవసరం తమకు లేదని, దేవుని ఎదుట తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటామని, తమ వాదనను వినిపించి దేవుణ్ణి ఒప్పిస్తామని కొందరు అనడాన్ని మనము గమనిస్తుంటాం. అయితే ఇక్కడ పెండ్లి వస్త్రము ధరించని ఆ వ్యక్తికి నోట మాట రాలేదని మన ప్రభువు స్పష్టంగా చెప్పాడు. ఇక 13-14 వచనాలను మనం గమనిద్దాం. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ప్రియులారా, ఆ పెండ్లి వస్త్రాన్ని మీరు అంగీకరిస్తారా లేదా అన్నది పూర్తిగా మీ ఇష్టం. కానీ క్రీస్తు మాత్రము దానిని మీ కోసము సిద్ధం చేసి ఉంచాడు. ఆహ్వానము అందరికీ పంపబడింది, కానీ మీరు రాజు నిర్దేశించిన నియమాల ప్రకారమే ఆ విందుకు హాజరు కావలసి ఉంటుంది. ఇప్పుడు క్రీస్తు శత్రువులైన హెరోదీయులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు తమ చివరి దాడిని ప్రభువైన యేసుపై తమ అంతిమ పోరాటంగా ప్రారంభించబోతున్నారు. 23వ అధ్యాయంలో ఆయన వారిని ఖండించడాన్ని మనం చూస్తాం. హెరోదియన్లు కైసరుకు పన్ను చెల్లించే ప్రశ్నతో వస్తారు. సద్దుకేయులు పునరుత్థానం గురించిన ప్రశ్నతో వస్తారు. మరియు పరిసయ్యులు ధర్మశాస్త్రములోని గొప్ప ఆజ్ఞ గురించిన తమ ప్రశ్నతో వస్తారు. మన ప్రభువు ఈ వ్యక్తులకు అద్భుతమైన రీతిలో జవాబు ఇవ్వడాన్ని మనం చూస్తాం. ఆయన శత్రువుతో వ్యవహరించే విధానమే ఆయన దైవత్వానికి గల రుజువుల్లో ఒకటిగా నేను భావిస్తున్నాను. హెరోదియన్లు ఆయన వద్దకు ఒక ప్రశ్నతో వస్తారు. ఈ హెరోదియన్లను అసలు ఒక మతవర్గంగా మనము పరిగణించలేము. ఎందుకంటే వారు ఒక బలమైన రాజకీయ వర్గంగా ఉంటున్నారు. ప్రభు అయిన యేసుపై జరిగిన ఈ మొదటి దాడిని పరిసయ్యులే ప్రేరేపించారని గమనించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15-17 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయిచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. స్పష్టంగా చెప్పాలంటే వారు ఆయన అభిప్రాయాన్ని కోరుకోవడం లేదు. వారి వద్ద అప్పటికీ ఒక సమాధానం ఉంది, ఒక కుట్రపూరితమైన ప్రశ్న. ఒకవేళ గనుక ఆయన
కాదు, మీరు కైసరుకు పన్ను చెల్లించకూడదు అని చెప్పి ఉంటే ఆయనపై రోముకు వ్యతిరేకంగా ద్రోహం చేసిన వ్యక్తిగా నేరము మోపడానికి ఆస్కారం ఉండేది. అలా కాకుండా అవును మీరు కైసరుకు పన్ను చెల్లించాలి అని ఆయన చెప్పి ఉంటే ఆయన నిజమైన మెస్సియా కాలేడు. తాము మన ప్రభువుకు ఒక క్లిష్టమైన ధర్మ సంకటంలో ఇరికించేశామని వారు భావించారు. ఇక 18వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు వారు చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఆయన వారిని నిజంగా ఏమై ఉన్నారో అంటే వేషధారులని పిలిచాడని మనం గమనించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. ఆయన వారి నాణాన్ని ఉపయోగించడము ఇక్కడ గమనించాలి. ఆయన తన స్వంత నాణాన్ని ఎందుకు ఉపయోగించలేదని నేను తరచుగా ఆలోచిస్తుంటాను. నా ఉద్దేశంలో ఆయన వద్ద స్వంత నాణ్యము లేకపోవడమే ఇందుకు కారణం. ఇక 20వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరు అనిరి. వారు రోమా ప్రభుత్వం యొక్క చట్టబద్ధమైన నాణ్యాలనే వాడుతున్నారు. ఇక్కడ ఉన్నది కూడా ఒక రోమన్ నాణ్యమే. ఇక మనము 21వ వచనాన్ని గమనిద్దాం. అందుకు ఆయన అలాగైతే కైసరివి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. ఇది ఒక అద్భుతమైన సమాధానం. ఎందుకంటే ఇది కేవలము వారి ప్రశ్నకు బదులివ్వడంతోనే ఆగలేదు. అంతేకాకుండా వారు కైసరుకు ఏదో ఒక రుణం తీర్చుకోవాల్సి ఉందని ఆయన సూచిస్తున్నాడు. వారు ఆయన నాణ్యాలనే వాడుతున్నారు, రోమన్ రహదారుల మీదే నడుస్తున్నారు. పైగా రోమా వారికి కొంతమేర శాంతిని కూడా కల్పించింది. కాబట్టి వారు రోముకు ఏదో ఒక రుణం ఖచ్చితంగా తీర్చుకోవాల్సి ఉంది. అందువల్ల కైసరుకు చెందాల్సిన వాటిని కైసరుకు చెల్లించండి, దేవునికి చెందాల్సిన వాటిని దేవునికి చెల్లించండి అని చెప్పాడు. ఇక 22వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. స్పష్టంగా చెప్పాలంటే మన ప్రభువు వారి ఉచ్చులో చిక్కుకోలేదని ఇది వెల్లడిస్తుంది. వారు కైసరుకు ఏదో కొంత బాకీ ఉన్నప్పటికీ అది దేవుని పట్ల వారికి ఉన్న బాధ్యతను తొలగించలేదు. హేరోదీయులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు సద్దుకయ్యులు రంగంలోకి దిగి వారు కూడా ఆయనను ఉచ్చులో బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుండి 28 వచనాలను గమనిద్దాం. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. సద్దుకైలు పునరుత్థానాన్ని విశ్వసించేవారు కాదు. ప్రభువును చిక్కుల్లో పెట్టడానికి వారు ఒక హాస్యాస్పదమైన ఉదాహరణను ఉపయోగించారు. 7 సోదరులను భర్తలుగా కలిగిన ఒక స్త్రీని ఊహించుకోండి. వారి ప్రశ్న ఏమిటంటే ఆమె ఎవరి భార్య అవుతుంది? అయితే సద్దుకయ్యులు 2 విషయాల్లో పొరబడ్డారు. ప్రభువు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకుని వస్తున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాం. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ప్రియులారా, సద్దుకయ్యులు 2 రంగాల్లో అజ్ఞానులుగా ఉంటున్నారు. లేఖనాల పట్ల అజ్ఞానము మరియు దేవుని శక్తి పట్ల అజ్ఞానం. లేఖనాల పట్ల దేవుని శక్తి పట్ల ఉన్న ఈ అజ్ఞానమే వారు అటువంటి హాస్యాస్పదమైన ఉదాహరణను లేవనెత్తడానికి కారణమైంది. ఇక మనము మత్తయి సువార్త 22:30వ వచనాన్ని గమనిద్దాం. పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. వారు దేవదూతలని ఆయన చెప్పడం లేదు. పరలోకంలో మనము కూడా దేవదూతలుగా మారిపోము. అయితే మనము దేవదూతలను పోలి ఉంటాం.
మరొక మాటలో చెప్పాలంటే పరలోకంలో సంతానోత్పత్తి ద్వారా మానవ వంశాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏమాత్రమూ ఉండదు. భూమిపై ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా మెలిగిన భార్యాభర్తలు పరలోకంలో కలిసి ఉండలేరని దీని అర్థం కాదు. వారు కలిసి ఉండాలని కోరుకుంటే నిస్సందేహంగా వారు కలిసి ఉండవచ్చు. అయితే వారిద్దరికీ అక్కడ కొత్త స్వభావాలు అలవడతాయి. ఇక మనము 31, 32 వచనాలను మనం గమనిద్దాం. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ప్రియులారా, ఇది ఎంతో శక్తివంతమైన అద్భుతమైన ప్రకటన. మనకంటే ముందే ఈ భూమి మీద నుండి వెళ్ళిన వారి సంగతి ఏంటి? ఈనాడు అబ్రహాం పరిస్థితి ఏమిటి? నిజానికి గతంలో అబ్రహాము ఎలా ఉన్నాడో ఈనాడు కూడా అతడు అలాగే ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు కేవలము భూమి నుండి మరొక లోకానికి తరలించబడ్డారు. అంతే, వారు చనిపోలేదు, వారు సజీవులే. క్రీస్తునందు విశ్వాసం ఉంచి పరలోకంలో మీకోసము ఎదురు చూస్తున్న మీ ప్రియమైన వారి విషయంలో కూడా ఇదే సత్యం వర్తిస్తుంది. ఇది ఎంతో మహిమాన్వితమైన అద్భుతమైన సత్యం. ఇక మనము 33వ వచనాన్ని గమనిద్దాం. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇప్పుడు హెరోదీయులు మరియు సద్దుకయ్యులు మౌనమైపోయారు. పరిసయ్యులు యేసును, ఆ రెండు వర్గాలను నిశితంగా గమనిస్తూ ఉన్నారు. పరిసయ్యులు ఒక మత రాజకీయ పక్షం. రోమన్ల ఆధిపత్యం నుండి విముక్తి పొందడం కోసము దావీదు రాజ్యాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని వారు ఆశించారు. మిగిలిన రెండు వర్గాల మాదిరిగానే పరిసయ్యులు కూడా ప్రభువును చిక్కుల్లో పెట్టాలని చూశారు. ఇక మనము 34, 35 వచనాలను గమనిద్దాం. ఆయన సద్దుకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు. ప్రియులారా, పరిసయ్యులు అంతర్గతంగా చర్చించుకున్నారు, ఒక వ్యూహాన్ని రచించారు. ఆపై ఒక ప్రశ్నను సంధించడానికి మోషే ధర్మశాస్త్రములో నిష్ణాతుడైన ఒక అత్యంత తెలివైన ధర్మశాస్త్రోపదేశకుని ముందుకు పంపారు. ఇక మనము మత్తయి 22, 36 వచనాన్ని గమనిద్దాం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఇక ప్రభు అయిన యేసు ఇచ్చిన సమాధానాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 22, 37, 38 వచనాలు గమనిద్దాం. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. గమనించండి, ఆయన 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞను ప్రత్యేకంగా ఎంచుకోలేదు. ఆయన వారికి 2వ ఆజ్ఞను తెలియజేశాడు. 39వ వచనాన్ని మనం గమనిద్దాం. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. మీ జీవితానికి ఈ ఆజ్ఞను అన్వయించుకొని చూసుకుంటున్నప్పుడు మీరు దేవుని మహిమను అందుకోవడంలో వెనుకబడి ఉన్నారని మీరే గ్రహిస్తారు. మన ప్రభువు ఈ వ్యక్తితో ఎంతో సూటిగా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు, అత్యంత గొప్ప ఆజ్ఞ ఏది అని తెలుసుకోవాలని నీవు కోరుకుంటున్నావు కదా? దేవుని ప్రేమించడమే అత్యంత గొప్ప ఆజ్ఞ. నీ పొరుగువారిని ప్రేమించడము ఆ తర్వాతి గొప్ప ఆజ్ఞ అని అంటున్నాడు. ఇక 40వ వచనాన్ని గమనిద్దాం. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని అతనితో చెప్పెను. ప్రియులారా, ఈ 2 ఆజ్ఞలు వాస్తవానికి మోషే ధర్మశాస్త్రం మొత్తాన్ని క్లుప్తంగా వివరించాయి. యేసు ఇచ్చిన సమాధానము ఎంత స్పష్టంగాను ఖచ్చితంగాను ఉందంటే, పరిసయ్యులు గనుక నిజాయితీ పరులై ఉంటే వారు ఇలా అని ఉండేవారు, అయ్యా మేము విఫలమయ్యాము, ధర్మశాస్త్రం ద్వారా మేము రక్షణ పొందలేము, మాకు ఖచ్చితంగా ఒక రక్షకుడు అవసరమని చెప్పేవారు. ఇక పరిసయ్యులు మరొక ప్రశ్నతో ఆయనను ఇరికించడానికి మళ్ళీ గుమికూడారు. కానీ ఆయన వారికంటే ముందే వారిని ఒక ప్రశ్న అడిగాడు. 41 నుండి 44 వచనాలను మనం గమనిద్దాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే
నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? ఇక్కడ ప్రభు అయిన యేసు కీర్తనల గ్రంథము 110వ కీర్తన 1వ వచనాన్ని ఉదాహరిస్తున్నాడు. దావీదు తన కుమారుణ్ణి తన ప్రభువు అని ఎలా పిలవగలడు? దావీదు ఆ కుమారుణ్ణి నా ప్రభువు అని పిలవాలంటే ఆ కుమారుడు ఖచ్చితంగా అతీంద్రియ రీతిలో జన్మించి ఉండాలని పరిశీలు చెప్పాల్సి ఉంటుంది. ఇక 45వ వచనాన్ని మనం గమనిద్దాం. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఏలాగూ అతనికి కుమారుడు అగునని వారిని అడగగా, మన ప్రభువు పరిసయ్యులకు అడిగిన లోతైన ప్రశ్న ఇది. ప్రియులరా, ఈ ప్రశ్నలో అపారమైన అనేక అంతరార్థాలు ఉంటున్నాయి. మన ప్రభువు చెప్పింది ఏమిటంటే, దావీదు 110వ కీర్తనను వ్రాశాడు. అతడు దానిని పరిశుద్ధాత్మ ద్వారా వ్రాశాడు మరియు దానిలో మెస్సియాను గూర్చి వ్రాశాడు. అలాంటప్పుడు దావీదు ఆయనను ప్రభు అని పిలిస్తే ఆయన అతని కుమారుడు ఎలా అవుతాడు? ఆయన శ్రేష్ఠుడు కాకపోతే దావీదు తన కుమారుణ్ణి శ్రేష్ఠుడని ఎలా పిలవగలడు? ఈ ప్రశ్నకు ఉన్న ఏకైక తార్కిక సమాధానం ఏమిటంటే కన్యక గర్భం. యేసు దావీదు కుమారుడే, కానీ ఆయన దావీదు కంటే గొప్పవాడు. ఒక కుమారుడు మరింత గొప్పవాడు కావడానికి ఆ వంశంలో అంతకంటే గొప్పదైన మరొకటి ప్రవేశపెట్టబడితే తప్ప దావీదు కుమారుడు దావీదు కన్నా గొప్పవాడు కాలేడు. ప్రియులారా, యేసు యొక్క అతీంద్రియ జనన వృత్తాంతాలు మాత్రమే దీనికి సంతృప్తికరమైన సమాధానాన్ని అందిస్తాయి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో పేర్కొన్నట్లుగా దావీదు యొక్క ప్రభువు దావీదు వంశంలోకి ప్రవేశించాడు. ఆయన దావీదు కంటే గొప్పవాడు, ఎందుకంటే ఆయన పరలోకం నుండి వచ్చిన ప్రభు. ప్రభు అయిన యేసు పరిసయ్యులు తనను దావీదు కుమారునిగాను మరియు దావీదు ప్రభువుగాను గుర్తించేలా ఒత్తిడి చేశాడు. ఇక 46వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎవడును మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడగ తెగింపలేదు. దీని తర్వాత వారు ఆయనపై ఎటువంటి మాటల దాడి చేయలేదు. ఆయనకు తాము సమాధానం ఇవ్వలేమని వారు గ్రహించారు. ఇది ఆయన దైవత్వానికి గల గొప్ప నిదర్శనాల్లో ఒకటి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్య సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. పెళ్లి వస్త్రము దేనికి ప్రతీకగా ఉన్నది? పెళ్లి వస్త్రము దేనికి ప్రతీకగా ఉన్నది? 1. క్రీస్తు అనుగ్రహించే నీతికి. 2. ఖరీదైన పట్టుబట్టలకు. 3. మనుషుల మంచి క్రియలకు. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులో సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.